హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో 32nd బ్యాచ్ కంప్లీట్ అయిన సందర్భంగా కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరిగింది. ఈ బ్యాచ్లో ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా ఉంది ట్రైనింగ్ అనేది. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? రాజా. రాజా గారు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి. అవునండి. ఎలా తెలుసు అండి ఇన్స్టిట్యూట్ గురించి మీకు? ఎవరైనా చెప్పారా లేదంటే మీకు? లేదండి, నేను యూట్యూబ్లో చూశానండి. యూట్యూబ్లో చూశాను, మీ వీడియోస్ అన్ని చూశాను. ఓకే. యాక్చువల్గా వేరే వాళ్ళ వీడియోస్ కూడా చూశాను. నేను అసలు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్దాం అనుకున్నాను ఫస్ట్. ఓకే. కాకపోతే ఆ వీడియోస్కి మీ వీడియోస్కి నేను కంపేర్ చేసుకుంటే నాకు ఇక్కడ కంటెంట్ ఉందనిపించింది. ఓకే. నాకైతే ఎవరో సజెషన్ ఇవ్వలేదు. నాకు ఈ ఫీల్డ్లో నేను ఇంతకుముందు చాలా రోజుల నుంచి ఈ ఫీల్డ్లో వర్క్ చేశాను. ఓకే. ఇంతకుముందు షాప్ ఉండేది నాకు. ఓకే. మొబైల్ ఫీల్డ్లో? మొబైల్ షాపే ఉండేది. ఓకే. 2008లో పెట్టాను, 16లో తీసాను. 16లో తీసాను. ఓకే. తీసేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనిపించింది ఇప్పుడు. ఓకే. అప్డేట్ అవ్వాలని నేను అనుకుంటే నాకు ఎక్కడ బెస్ట్ కంటెంట్ దొరుకుద్ది అని నేను సెర్చ్ చేసుకున్నప్పుడు నాకు ఇది బెస్ట్ అనిపించింది. ఇక్కడ మీ వీడియోస్ చూసిన తర్వాత, మీ ట్రబుల్ షూటింగ్ చూసిన తర్వాత, దానికోసం నేను ఇక్కడ చూజ్ చేసుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది నాకు నా చాయిస్ బెస్ట్ అయింది, కరెక్ట్ అయింది, రాంగ్ అవ్వలేదు అని. ఒకవేళ రాంగ్ అయ్యే పరిస్థితి? రాంగ్ అయ్యింటే చేసేది ఏం లేదు కదా సార్. నేను ఇంతకు ముందు అంటే ఈ హార్డ్ డిస్క్ రికవరీ కోర్స్ కానీ చెన్నై వెళ్ళాను. ఓకే. అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, అక్కడ డబ్బులు కట్టాను. 20 days అక్కడ నేను టైం స్పెండ్ చేశాను. కానీ వాళ్ళు చెప్పింది ఏం లేదు. దానికంటే యూట్యూబ్లోనే ఎక్కువ కంటెంట్ దొరుకుతుంది నిజానికి. తర్వాత అంతకుముందు ల్యాప్టాప్ చిప్ లెవెల్ ట్రైనింగ్ నేర్చుకున్నాకని అమీర్పేటలో ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. అక్కడ కూడా వాళ్ళు చెప్పింది ఏం లేదు. రోజు ఒక 2 hours రమ్మనేవారు, కూర్చోబెట్టేవారు, ఏదో వాళ్ళు చెప్పించేవారు. ఓల్డ్ మదర్ బోర్డు పెట్టుకుని అయిపోయింది వెళ్ళేవారు. బయటకు వచ్చి చూస్తే మనకేమీ లేదు అక్కడ. అలా చాలా ఇన్స్టిట్యూట్లు అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను అన్ని చూసిన దాని మీద మళ్ళీ నాకు ఇక్కడికి వస్తే ఇన్స్టిట్యూట్ అంటే అలా ఉండదు, ఎలా ఉంటుంది, చాలా బెటర్గా ఉంటుంది. మనం తెలుసుకోగలిగితే చాలా అంటే మనకున్న టైం మనం స్పెండ్ చేసి మన ఓపికగా వర్క్ నేర్చుకోగలిగితే బాగా నేర్పిస్తారు అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది నాకు. మామూలుగా స్టార్టింగ్లో డౌట్తో వచ్చుంటారు కదా? అంటే డౌట్ అనేది అయితే నాకు 100% లేదండి. చూసాను కదండి, చెప్తున్నాను. అంటే వీడియో చూస్తే మనకు తెలుస్తుంది ఖచ్చితంగా కంటెంట్ ఉన్న పర్సన్ ఎలా ఉంటారో, కంటెంట్ లేని వాళ్ళు ఏం చెప్తారు అనేది. అంటే నేను ఈ ఫీల్డ్లో ఇంతకు ముందే ఉన్నాను కాబట్టి నేను గెస్ చేయగలిగాను. ఖచ్చితంగా ఉంటుంది, కంటెంట్ ఉంటుంది అనే ఉద్దేశంతోనే వచ్చాను. నా గెస్ 100% కరెక్ట్ అయింది. నేను ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సక్సెస్ అవుతాను, ఖచ్చితంగా అవుతాను. అనుకోవట్లేదు, అవుతాను, నో డౌట్ అది. ఓకే. కాకపోతే వీడియోలను బట్టి వీడియోలు చూస్తేనే ఇక్కడ సబ్జెక్ట్ ఉందని ఏ విధంగా అర్థమైందంటారు? మామూలుగా ఎవరైనా సజెస్ట్ చేస్తేనో లేదంటే అంటే వచ్చి ఇక్కడ ఇంతకుముందు పోయిన ఓల్డ్ స్టూడెంట్ చెప్తేనో లేదా వాళ్ళు చెప్తేనో ఎవరైనా అనుకుని నమ్ముతారు కామన్గా. మీరు రిపేరింగ్ వీడియోలు చూసే కంటెంట్ ఉందని ఎట్లా అనుకున్నారని? అంటే ఎలక్ట్రానిక్స్ పరంగా నాకు తెలుసండి. అంటే నేను టీవీ మెకానిక్ వర్క్ చేశాను. ఓకే. దానివల్ల ఎలక్ట్రానిక్స్ నాకు కంప్లీట్గా తెలుసు. ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అంటే మీరు చెప్పేది రైట్ ఆ రాంగ్ అనేది నాకు తెలుస్తుంది. ఓకే. అంటే మీకు ఈ ఫీల్డ్ తెలియని వాళ్ళకి తెలియకపోవచ్చు, నాకైతే క్లియర్గా తెలుస్తుంది. నాకు అది కనిపించింది, వేరే వాళ్ళ వీడియోలో అది లేదు. ఓకే. దానివల్ల నేను చూజ్ చేసుకుని రావడం జరిగింది ఇక్కడికి. పోతే మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా 20 days అయింది దాదాపు. అవునండి. మీకు ఎలా అనిపించిందండి ట్రైనింగ్ గురించి? చెప్తున్నాను కదండి, చాలా క్లియర్గా ఉంది. అంటే ఏమీ తెలియకుండా వస్తే అర్థం చేసుకోవడం కష్టం అవుతుందండి. కొద్దిగా నాలెడ్జ్ ఉండి ఎలక్ట్రానిక్స్ గురించి ఎంతో కొంత తెలుసుకుని వస్తే బాగా గెయిన్ అవుతారు. వాళ్ళకు ఒక 10% తెలుసు అనుకోండి, ఇక్కడ 90% నేర్చుకోగలుగుతారు. ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు. ఎవరికైనా సరే నేను హార్ట్ఫుల్గా 100% నేను సజెస్ట్ చేస్తాను, రండి ఇక్కడ మంచి కంటెంట్ ఉంది, నేర్చుకుని లైఫ్లో మీరు గెయిన్ అవ్వండి అని 100% నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. మరి మీకు డెడ్ సెక్షన్ గురించి చెప్పాను కదా? అవునండి. డెడ్ సెక్షన్ ఒకటి ఇంతకుముందు మామూలుగా మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు. డెడ్ మొబైల్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి తెలియదండి. అసలు చెప్తున్నాను, స్టార్ట్ చేయాలి. అప్పుడు నేను చేసినప్పుడు ఫోన్స్ వేరండి. అప్పుడు అసలు ఆండ్రాయిడ్ ఫోన్ స్టార్టింగ్ టైంలో మానేశాను నేను. ఓకే. అంటే అప్పుడు ఆండ్రాయిడ్ స్టార్ట్ అయ్యి 2 years అయ్యి ఉంటుంది. అప్పుడు మానేశాను నేను. అప్పుడు బోర్డు మీద అంత గ్రిప్ లేదు. అంతకు ముందు ఫోన్లన్నీ నేను చేయగలిగాను, కానీ ఏదో డిస్ప్లేలు వేయడం, కనెక్టర్లు వేయడం, ఇటువంటివి మాత్రమే బ్యాటరీలు మార్చడం వరకు చేసేవాళ్ళం ఆ టైంలో. కాకపోతే ఇప్పుడు 100% అసలు ఫోన్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఏమైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. ఓకే. నేర్చుకున్నది బోర్డు మీద అప్లై చేయాలా?
ఖచ్చితంగానండి. ఖచ్చితంగా చేయాలి, అప్పుడే సక్సెస్ అవుతాం. అవునండి. పోతే మీకు పవర్ బూట్ సీక్వెన్స్ చెప్పాను కదా, అవునండి. దాని పట్ల మీకు ఎలా అనిపించింది? సింగిల్ పిఎం, డ్యూయల్ పిఎం, అవునండి. ఎంటీకే సింగిల్ పిఎం, డ్యూయల్ పిఎం, ట్రిపుల్ క్వాడ్ ఇన్ని ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, ఇన్ని ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి ఫోన్లో మామూలుగా నాకు తెలిసింది ఏంటంటే ఒక పవర్ సప్లై ఉంటుంది, తర్వాత ఆపరేట్ అవ్వడానికి ఒక మదర్ బోర్డు ఉంటుంది అనేది నాకు ఇంతకుముందు దాంట్లో తెలుసు. ఫోన్లో కూడా పవర్కి సంబంధించి ఏదో ఒక ఐసీ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ CPU ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, అంతవరకే తెలుసండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పవర్ కోసం ఇన్ని 6 పవర్ ఐసీలు ఉంటాయనే కాన్సెప్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్తే కానీ తెలియదు నాకు. ఇక్కడే తెలుసుకున్నాను దాని గురించి. అయితే అది నిజానికి తెలుసుకుని ఉండకపోతే బయటికి వెళ్ళిన తర్వాత ఏ ఐసీ ఏంటో కూడా తెలియదు బోర్డు చూస్తే. అది తెలియకుండా దాని మీద వర్క్ చేయడం అంటే ఇంపాసిబుల్ అండి. కష్టం కదా. కష్టం కదా, ఇంపాసిబుల్ అండి, చేయలేరు. 100% చేయలేరు. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏదో చేసి దాన్ని పనిచేసి దాన్ని పాడు చేసో కస్టమర్ కంప్లైంట్ తెస్తే తిరిగి మళ్ళీ వేరే కంప్లైంట్ తేవడం, లేదంటే ఇది మొత్తం ఆగిపోతే ఇంకా దీన్ని పాడు చేసి ఇచ్చేస్తే ఎవడో రిపేర్ అవ్వకుండా ఉంటేనే మనం బెటర్గా ఉంటాం అని పాడు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అలా కాకుండా నీట్గా వర్క్ నేర్చుకుని చేస్తే కస్టమర్స్ మౌత్ పబ్లిసిటీ బాగుంటుందండి ఎప్పుడూని. ఎవరికైనా అంటే ఇచ్చే సజెషన్ ఏంటంటే మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మంచిగా చేస్తే కస్టమరు 100 మందికి చెప్తాడు. మీరు ₹1,00,000 ఖర్చు పెట్టినా సరే ఆ పబ్లిసిటీ మీరు తీసుకెళ్ళలేరు. మీరు మంచిగా చేసి కస్టమర్ మెప్పు పొందితే అతను ఒక 100 మందికి చెప్తాడు, ఆ 100 మంది ఇంకో 100 మందికి చెప్తారు. మీరు వర్క్ మంచిగా చేయాలి. ఇలా ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు మంచిగా వర్క్ నేర్చుకుని బయటికి వెళ్ళి మీరు సక్సెస్ అయితే మీ లైఫ్ బాగుంటుంది, మంచి పేరు వస్తుంది. మంచిది. మరి ఇక్కడ లైవ్లో ట్రబుల్ షూట్ ఎలా ఉందండి? లైవ్లో ట్రబుల్ స్టార్టింగ్ నుంచి కూడా చేసాను. యాక్చువల్గా ఏంటంటే నేను అనుకోవడం కొన్ని బోర్డులు పెట్టుకుంటారు, ఆ బోర్డులు ఏదో మళ్ళీ మనకి రిపేర్ చేసి చూపిస్తారు. చెప్పాను కదా, నేను హైదరాబాద్ వెళ్ళాను, వాళ్ళ దగ్గర ఏదో బోర్డు ఉండేది, అదే తీసేవాడు, అదే వేసేవాడు, అదే తీసేవాడు, అదే వేసేవాడు, దాని మీద అడిగి తెలుసు చేసేవాడు. కానీ ఇక్కడ అదే ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకుంటారు అనుకున్నారు ఈజీగా. అంటే కంప్లైంట్ చూపించడానికి ఏదో ఒక ఐటమ్ తెస్తారు, ఈ వోల్టేజ్ రాకపోతే ఎలా ఉంటుంది అని చూపిస్తారు, మళ్ళీ వేస్తారు, అలా చూపిస్తారు, మనకి వర్క్ అలా నేర్పుతారు అనుకున్నాను. అలా కాకుండా మీరు బయట నుంచి ఫోన్లు తెప్పించి కంప్లైంట్ ఉన్న ఫోన్లు షాపుల నుంచో వేరే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి డైరెక్ట్గా లైవ్లో మీరు వర్క్ చేసి చూపించారు. అదొకటి చాలా హ్యాపీ అండి. అంటే ఇంత చేయగలుగుతున్నారు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది ఎవరికైనా చూసేవాళ్ళకి. అవును, మామూలుగా అది డెడ్ మొబైల్ అయినా కానీ లేదంటే ఏ కంప్లైంట్ అయినా కానీ లైవ్లో మనకి చేసి చూపించడం జరిగింది. అవునండి. ఓకే, మీకు సాఫ్ట్వేర్ గురించి నాలెడ్జ్ ఉందంటారా? అంటే ఇంతకుముందు ఉందండి, కాకపోతే ఇప్పుడు చెప్తున్నా కదా, అప్పటికి ఇప్పటికీ అసలు సంబంధం లేదండి. మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఏది నేర్చుకున్నా 0 నుంచి నేర్చుకోవడం అండి. ఓకే, EO5 బాక్స్ గురించి ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి అన్నీ క్లియర్గా చెప్పారండి. ఒకసారి మనం నోట్స్ ఇచ్చారు, ఒకసారి దాని మీద కూర్చొని వర్క్ చేస్తే అలవాటు అవుతుంది. ఓకే, మరి వెళ్ళిన తర్వాత కూడా మంచిగా హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా చేస్తానండి. సర్వీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, సేల్స్ మీద కన్నా. కానీ ఓకే, సేల్స్లో పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ సర్వీస్ వల్ల లాస్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు, ఒక్కరు కూడా ఉండరు కూడా. ఎందుకంటే టూల్సే పెడతాం అంతే, మిగతా అంతా మన ఓన్ నాలెడ్జ్ కదా. నాలెడ్జ్ వల్ల లాస్ అయిపోయిన వాళ్ళు అసలు ఎవరు లేరు, ఉండరు కూడా. ఓకేనా, కాబట్టి ఎక్కువ ఫోకస్ సర్వీస్ మీద చేయండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, హ్యాండ్ స్కిల్స్ చాలా బాగా నేర్పారండి. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చే వరకు కూడా రీబాల్ చేయడం రాదు నాకు. మీరు ఫోన్ చేసి అడిగినప్పుడు రీబాల్ చేయడం వచ్చా అంటే వచ్చానండి, కాకపోతే నేను మళ్ళీ నేర్చుకోవాలని చెప్పాను. మీకు గుర్తుందో లేదో నాకు తెలీదు. హ్యాండ్ స్కిల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా నేర్పించారు. దానిలోని రీబాల్ చేయకుండా ఐసీ తీసి పెట్టడం నేర్పించారు చారీ గారు నాకు. చారీ సూపర్ అండి, నిజంగా అలాంటి వర్కర్ నేను బయట ఎక్కడ చూడలేదు. చాలా స్పీడ్ ఎక్కువ, నాకు చాలా టెక్నిక్స్ నేర్పాడు. 2 బాల్స్ కలిసిపోతే మామూలుగా అయితే మొత్తం క్లీన్ చేసి మళ్ళీ పెట్టి స్టెన్సిల్ పెట్టి రీబాల్ చేయాలి. కానీ అలా కాదు, ఆ బాల్ని ఎలా కట్ చేసి ఓపెన్ చేయాలి, ఐసీ పెట్టి రీబాల్ చేయకుండా తీసి పెట్టడం, దానివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. అది నేను అసలు ఇప్పుడు వరకు ఎవరి దగ్గర వినలేదు, చూడలేదు. నేను ఫస్ట్ టైం ఇక్కడే చూశాను. సారీ గారు నాకు నేర్పారు. అది నా తన గొప్పతనం ఏంటంటే నాకు నేర్పించాడు. అది నేర్చుకోగలిగాను. అందరికీ చెప్పానండి. నేను అంటే నాకంటే పర్టికులర్ నా అవసరం చెప్పడం లేదు, అందరికీ చెప్పారు.
అంటే ఇక్కడికి వచ్చిన అందరికీ చెప్తారు, కాకపోతే నేను పర్టికులర్గా నా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు నేర్పారని చెప్తున్నాను నేను అంతే. ఓకే, అంటే వినే వాళ్ళకి మళ్ళీ స్పెషల్గా ఆయనకి ఏమైనా కేర్ తీసుకుంటాం అనుకుంటారని? అదేం లేదండి. ఓకే, మొత్తం మీద ఓవరాల్గా నచ్చింది అంటారు? నచ్చిందండి. మరి హాస్టల్ అది వాళ్ళు ఓకేనా? ఫుడ్ బాగుందండి, అకామిడేషన్ బాగుంది. హాస్టల్ అయితే నిజంగా అక్కడికి వెళ్ళి కూర్చుంటే, బయటకు వచ్చి కూర్చుంటే ఆ చెట్ల మధ్య ఎంత ప్రశాంతంగా ఉందో. ప్రశాంతంగా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉండేదండి మార్నింగ్ బయటకు వచ్చి కూర్చుంటేది. ఓకే, కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి ఏమన్నా సూచనలు ఇస్తారా, సలహాలు సూచనలు? అది చెప్తున్నాను కదండి, ఎవరైనా సరే మీరు కళ్ళు మూసుకొని గుండెల మీద చేసుకొని రావచ్చు ఇక్కడికి హ్యాపీగా. మీరు వర్క్ నేర్చుకోవాలి, ఫ్యూచర్లో గెయిన్ అవ్వాలి అనుకుంటే, నేను చాలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. మీరు సెర్చ్ చేసి ఎగ్జాక్ట్గా మీరు ఉంటే ఏ ఇన్స్టిట్యూట్లో కరెక్ట్గా చెప్తారు అనేది గెస్ చేయడం మీకు కష్టమై ఉండొచ్చు. నాకు టెక్నికల్గా నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను తెలుసుకోగలిగాను. నేను ఇక్కడికి వచ్చాను దానివల్ల. అంటే మీకు అది ఎంతవరకు మీరు గెస్ చేయగలరు అనేది నాకు తెలీదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ ఇన్స్టిట్యూట్ అయితే చాలా మంచి ఇన్స్టిట్యూట్, చాలా బాగా వర్క్ చెప్తున్నారు, హాస్టల్ బాగుంది, మీరు రావచ్చు. ఒకవేళ మీకు లైఫ్ టైం సపోర్ట్ ఉంది ఇక్కడ. మీరు ఏ ప్రాబ్లం వచ్చినా సరే, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీకు అర్థం కాలేదు, గ్రూపు నేను జస్ట్ అడ్వాన్స్ పే చేశాను, గ్రూప్లో యాడ్ చేశారు. అప్పటి నుంచి నేను గ్రూప్లో పెట్టిన కంప్లైంట్ చూస్తూనే ఉన్నాను. నేను ఇక్కడ రావడానికి 15 days ముందు. సపోర్టు చాలా బాగుందండి. యాక్చువల్గా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కూడా మీరు ఏదైనా ప్రాబ్లం మీకు తెలియలేదు అనుకుంటే మీరు గ్రూప్లో సార్ని అడగొచ్చు. లేదంటే సార్ బిజీగా ఉన్నా కూడా గ్రూప్లో వర్క్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు సారే రిప్లై ఇవ్వగలదు. ఆ గ్రూప్లో అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు వర్క్ చాలా బాగా నేర్చుకున్నారు, చాలా బాగా గెయిన్ అయ్యారు, అందరూ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళైనా సరే మీకు ఈజీగా మీరు పెట్టిన వెంటనే రిప్లై ఇస్తున్నారు ఈ గ్రూప్లో. అదొకటి చాలా బాగా చూశానండి నేను. అది వేరే ఇన్స్టిట్యూట్లో మరి ఉందో లేదో నాకు తెలియదు. ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది, కానీ నా వరకు నాకైతే తెలియదు. మా ఫ్రెండ్స్ వేరే ఉన్నారు, వాళ్ళని అడిగితే అక్కడ అంత సపోర్ట్ లేదు అని చెప్పారు. అంటే ఏ ఇన్స్టిట్యూట్ అని అడిగితే పేర్లు చెప్పలేము, కాకపోతే చెప్తున్నాను. సపోర్ట్ బాగుంది, కేరింగ్ బాగుంది, హ్యాండ్ స్కిల్ బాగా నేర్పిస్తున్నారు, దగ్గరుండి చెప్తున్నారు. మీకు నేర్చుకుని ఓపిక ఉండాలి, కానీ మీరంతా నేర్చుకోవచ్చు. మీరు అడిగిన దేనికైనా సరే సమాధానం దొరుకుతుంది. ఏ క్వశ్చన్ అయినా కానీ సమాధానం దొరుకుతుంది. ఓకే, మీరు ఫ్యూచర్లో ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షాప్ పెట్టండి, పెడతాను. మంచిగా మీరు మంచిగా చేస్తే నాకు కూడా మంచి పేరు వస్తుంది ఖచ్చితంగా సార్ కదా. మిమ్మల్ని చూసి మళ్ళీ వేరే స్టూడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా చూపిస్తాను. మీరు డల్ అయిపోతే లేదు సార్, నాకు వెంటనే వస్తుంది. జాగ్రత్త చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.